ఒక మనవడిని కోల్పోయిన బాధ ఆ తాత గుండె తట్టుకోలేకపోయిందా? దేశాన్ని కదిలించిన కేతన్ అగర్వాల్ కేసులో ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తాత దేవీచంద్ అగర్వాల్ కూడా కన్నుమూశారు. అసలు ఈ 17 రోజుల్లో ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పూర్తి కథ ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 18న పూణేలోని లోహగఢ్ కోట వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ మృతి చెందాడు. మొదట ఇది ప్రమాదంగా కనిపించినా తర్వాత పోలీసులు దీన్ని హత్య కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ఆరోపణల ప్రకారం కేతన్కు నిశ్చితార్థమైన సియా గోయల్ మరియు ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ చౌదరి ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కేతన్ మరణం తర్వాత అగర్వాల్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆయన తాత దేవీచంద్ అగర్వాల్ ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబం నిర్వహించిన క్యాండిల్ మార్చిలో కూడా ఆయన పాల్గొని మనవడికి న్యాయం జరగాలని కోరారు. కేతన్కు సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమంలో కూడా చివరి వరకు పాల్గొన్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత దేవీచంద్ అగర్వాల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆయనను పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయన మరణించారు. కుటుంబ సభ్యుల ప్రకారం కేతన్ మరణం తర్వాత ఆయన తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని, ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయారని చెప్పారు. అయితే ఆయనకు ముందే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వార్తలు వెల్లడించాయి. అందువల్ల ఆయన మరణానికి ఒకే కారణం ఇదేనని అధికారికంగా చెప్పలేదు. కేతన్ తండ్రి, కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఒక భావోద్వేగ విషయం చెప్పారు. దేవీచంద్ అగర్వాల్ చివరి కోరిక కేతన్ మరణానికి బాధ్యులైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కఠిన శిక్ష పడాలని తెలిపారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది ఈ కుటుంబం వరుసగా ఎదుర్కొంటున్న విషాదంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులో తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాతే వస్తుంది. 17 రోజుల్లో ఒకే కుటుంబం 2 సభ్యులను కోల్పోవడం నిజంగా విషాదకరం. ఒక కేసు కేవలం ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, మొత్తం కుటుంబాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కేసులో నమోదైన ఆరోపణలు ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్నాయి. తుది నిజాలు న్యాయ ప్రక్రియ పూర్తయ్యాకే తేలుతాయి.